Hi students, welcome to my channel. Good evening. I hope you are doing great. Today result వచ్చింది కదా యూపీఎస్సీది ఫైనల్ లిస్ట్ కూడా వచ్చింది. ఇఫ్ యూ వాంట్ టు గెట్ ర్యాంక్ ఇన్ యూపీఎస్సీ అంటే ఏవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఫస్ట్ ర్యాంక్ మార్కులు చూసుకుంటే మెయిన్స్లో 867 మార్క్స్ వచ్చాయి. ఇంటర్వ్యూలో వచ్చేసి 204 మార్క్స్ వచ్చాయన్నమాట. టోటల్ అప్రాక్సిమేట్ 52%. ఓకేనా? అంటే చూడండి, మెయిన్స్లో 867 మార్క్స్, ఇంటర్వ్యూ 204 మార్క్స్ అనమాట. నేను ఈరోజు క్లాస్ ఎందుకంటే చెప్తాను, రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు చాలాసార్లు చెప్పాను, ఆప్షనల్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఫస్ట్ నుంచి తీసుకోవాలనుకుంటే కంపల్సరీ ఆప్షనల్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఫస్ట్ డిసైడ్ అవ్వాలి విచ్ ఆప్షనల్, ఏది ఆప్షన్ చూస్ చేసుకోవాలి. మీకు డిగ్రీలోనో ఇంటర్లోనో పీజీ వరకు వెళ్తున్నప్పుడు దీంతో మనం ట్రావెల్ చేయగలుగుతాం. ఈ ఆప్షనల్ మనకి ఇది ఫ్యూచర్లో ఒకవేళ ప్లాన్ బిగా ఉపయోగించుకోవాలి ఆప్షనల్ సబ్జెక్ట్ని. అంటే టీచింగ్ ప్రొఫెషన్గా, లేదంటే మీకు ఇంక దేనికైనా సరే ఆప్షనల్గా మాత్రం ఉపయోగపడుతుంది. మాత్రం ఆప్షనల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎన్ని మార్క్స్ తెచ్చుకోవచ్చు అంటే 500కి ఈజీగా అప్ టు 350 వరకు స్కోర్ చేయొచ్చు. ఎనీ ఆప్షనల్ మీరు ఎక్స్పెక్ట్ అయితే ఏ ఆప్షనల్ అయినా 350 వరకు స్కోర్ చేయొచ్చు ఈజీగా 500కి. కాబట్టి ఆప్షనల్ మార్క్సే ఇక్కడ పోతున్నాయి. నెక్స్ట్ ఇంటర్వ్యూలో మీరు రోజు పేపర్స్ రీడ్ చేయడం, మ్యాగజైన్స్ చదవడం, లేదంటే వేరే బుక్స్ చదవడం వల్ల ఇవన్నీ కలుపుకొని చదివితే దానివల్ల ఏమవుతుందంటే మీకు ఇంటర్వ్యూ స్కోర్ ఈజీగా 180 to 240 వరకు స్కోర్ చేయొచ్చు ఈజీగా. 240 మీకు ఎక్కువ అనిపిస్తే మాత్రం 230 అనుకోండి. ఎందుకంటే ఈ ఇంటర్వ్యూ స్కోర్ మార్క్స్ హైయెస్ట్ 225 మార్క్స్, హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 225. ఓకేనా? సో మీరు 180 నుంచి 230 మార్క్స్ కానీ ఇంటర్వ్యూలో స్కోర్ చేయగలుగుతారు. ఇప్పుడు పేపర్స్ బాగా రీడ్ చేసి, మ్యాగజైన్స్ చదివి, టోటల్గా మీకు మంచిగా ఇది ఉందంటే ఏంటి, టోటల్ మంచిగా మీకు సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంటే, నాలెడ్జ్ ఉంటే, కరెంట్ ఈవెంట్స్ మీద రకరకాలుగా ఉండి మీరు ఏ చేయగలుగుతుంటారో మీ హాబీస్ మీద, మీ యొక్క డిగ్రీ సబ్జెక్ట్స్ మీద కానీ బాగా గ్రిప్ ఉంటే ఇంటర్వ్యూ ఈజీగా చేయగలుగుతారు. కాబట్టి టోటల్ మార్క్స్ చూసుకుంటే ఎన్ని వస్తాయి, 630 ఆర్ 660 మార్క్స్. మెయిన్స్ స్కోర్ ఇక్కడే చేయగలుగుతారు. ఈ రెండిట్ల వల్లే 660 మార్క్స్ పోతున్నాయి. అంటే 350 మార్క్స్ ఈజీగా 867లో 360 మార్క్స్ అంటే ఈజీగా ఇంకో 500 మార్క్స్ మీకు రావాలి. ఈ 500 మార్క్స్ అనేది ఎక్కడి నుంచి స్కోర్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే మీకు నెక్స్ట్ ఆ 500 మార్క్స్లో మెయిన్ నెక్స్ట్ ఈజీ సబ్జెక్ట్స్ ఈజీగా రాయగలుగుతారు. ఎస్ఏ 250 మార్క్స్ అండ్ ఎథిక్స్ 250 మార్క్స్. ఇది ఒక 500, ఇది ఒక 500 మార్క్స్, ఇది ఒక 500 మార్క్స్ అన్నమాట. సో ఈ 1000 మార్క్స్ నుంచి ఈ 500 నుంచి ఈజీగా 250 to 300 స్కోర్ చేయొచ్చు ఈజీగా అనమాట. ఎందుకంటే ఎథిక్స్లో కేస్ స్టడీస్, మీరు రకరకాలుగా కేస్ స్టడీస్ పేపర్స్ బాగా చదివితే కేస్ స్టడీస్ని ఈజీగా రాయగలుగుతారు. ఇంట్రడక్షన్, కేసు ఏ విధంగా ఇచ్చాడో దాన్ని ఎలాగ మీరు కన్క్లూడ్ చేయాలని ఈజీగా చేస్తారు. ఎందుకంటే పేపర్ రీడింగ్ ఉంటుంది కాబట్టి మీకు దానివల్ల చాలా ప్లస్గా ఉంటుంది అనమాట. అందుకనే ఎథిక్స్ ఈజీగా 120-130 మార్క్స్ తెచ్చుకోగలుగుతారు. ఎస్ఏ కూడా 130-150 మార్క్స్ వరకు కూడా గెయిన్ చేయించుకోవచ్చు. ఎందుకంటే బుక్స్ మాత్రం కంపల్సరీ చదవాలి, వేరే బుక్స్ అనమాట. ఆ బుక్స్ వల్ల మీకు నాలెడ్జ్ గెయిన్ అవుతుంది, మీరు పేపర్ వల్ల నాలెడ్జ్ గెయిన్ అవుతుంది. దానివల్ల మీరు ఇంకా ఎక్కువగా స్కోర్ చేయడానికి స్కోప్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఒక 300 వరకు, ఇక్కడ ఒక 350 వరకు చేస్తే ఆటోమేటిక్గా 600 to 650 మార్క్స్ అయిపోతుంటాయి. ఇంకా రిమైనింగ్ ఎంత, ఒక 200 మార్క్స్.
ఈ 200 మార్క్స్ అనేవి ఇంకా ఎన్ని పేపర్లు ఉన్నాయి? ఇంకా 3 పేపర్సే. ఓకేనా, 3 పేపర్స్, GS1, GS2, GS3. 3 పేపర్స్ అనేది మీరు ఎలాగో ప్రిలిమ్స్కి ఎట్లయినా చదువుతారు. పాలిటీ లెక్సిమిక్ అంతా కంపల్సరీ చదువుతారు. జియోగ్రఫీలో ఆ 4 బుక్స్ చదువుతారు. హిస్టరీలో బుక్స్ చదువుతారు. సో పేపర్స్ ఉంటాయి మీకు ఈజీగా. ఈ 3 పేపర్స్ 60-70 మార్క్స్, 60 మార్క్స్ తెచ్చుకున్న ఈ 200 మార్క్స్ అనేది కవర్ చేయగలుగుతారు. కానీ చాలా ఇంపార్టెంట్ ఏమంటే వీటిలో 120, 130 స్కోరు, వీటిల్లో వచ్చి 300, 350 వరకు స్కోర్ చేసి ఇక్కడ మీకు 70 to 80 మార్క్స్ తెచ్చుకోగలిగితే మీరు ఈజీగా ఫస్ట్ ర్యాంక్స్ మార్క్స్ ఎన్ని 867 to 900 స్కోర్స్ ఈజీగా చేయగలుగుతారు. ఈ స్కోర్ అయితే మెయిన్స్ చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకుంటే మీరు ఈజీగా టాప్ 100లో ఉంటారు. అంటే చెప్పే విధంగా చెప్పినట్టుగా అంత ఈజీగా అనిపిస్తుంది అయిపోద్ది అంటే ఈజీ అయితే కాదు. మీరు ప్లాన్ చేసుకొని ఆప్షనల్ ఏది తీసుకోవాలనుకుంటున్నారో దాన్ని ఫస్ట్ బాగా చూడండి. మీకు సెలెక్ట్ అయ్యేటట్టు, మీకు నప్పేటట్టు, మీకు ఇది యాప్ట్, మాకు ఈ ఆప్షన్ ఓకే అనుకుని చూజ్ చేసుకుంటే మీరు దాని మీద బాగా ఎనాలిసిస్ చేసి ఆ సబ్జెక్ట్ మీద ఎక్స్పర్ట్ సాధించగలుగుతారు. రెండోది వచ్చేసి ఇంటర్వ్యూలో మీరు పేపర్స్ చదువుతారు కాబట్టి, అదర్ బుక్స్ చదువుతారు కాబట్టి ఇంటర్వ్యూ స్కోర్ 200 వరకు చేయొచ్చు. ఎస్ఏ ఎథిక్స్ చెప్పాను కదా, పేపర్ రీడింగు, మ్యాగజైన్స్, అదర్ బుక్స్ చదవడం వల్ల ఎస్ఏకి చాలా స్టఫ్ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువగా ఇస్తుంది ఫిలాసఫికల్గా ఎక్కువ ఇస్తాను కాబట్టి మీరు ఈజీగా స్కోర్ చేయగలుగుతారు. ఎథిక్స్ కేస్ స్టడీ చాలా ఈజీ, 6 క్వశ్చన్స్ 120 మార్క్స్, దాన్ని ఈజీగా స్కోర్ చేయగలుగుతారు. ఎందుకంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు ఎనాలిసిస్ చేసి మంచిగా రోజు చదవడం వల్ల మాత్రమే ఈ స్కోర్ చేయగలుగుతారు. వీటిలో 70 to 80 మార్క్స్ తెచ్చుకుంటే ఈ స్కోర్ గ్యారంటీ అనమాట. సో మీరు ఈజీగా ఇలా కానీ ఫాలో అయితే మీకు యూపీఎస్సీలో ర్యాంక్ గ్యారంటీ. మంచిగా నా వీడియోస్ని ఫాలో అవ్వండి. మీకు మంచి మంచి టిప్స్ చెప్తాను, మంచి మీరు ఎలా స్కోర్ చేయాలనేది చెప్తాను, మంచి సబ్జెక్ట్స్ గురించి కూడా చెప్తాను. ఓకేనా, ఇంకో మరికొన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.